మాతృదేవోభవ. దైవధ్యానముదప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు ఆ అఘంక్రియలు, ఆ భావోద్వేగముల అఘంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్ నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకునన్ నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనేటువంటి కార్యక్రమంలో 295వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవద్గీత 18వ అధ్యాయం ముగింపుకు వస్తూ చాలా అవసరమైనటువంటి విషయాన్ని చెబుతున్నారు. మనమంతా నిజాయితీతో ఈరోజే ఈ క్షణమే తేల్చుకోవలసిన విషయం ఇది. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అర్జున, నువ్వు యుద్ధం మానేస్తా ఉండడంలో గొప్ప అహంకారం ఉందన్నాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అదేమిటి బావా, యుద్ధం చేయడంలో అహంకారం ఉంటుంది కానీ మానేయడంలో అహంకారం ఉంటుందా? నేను మానేస్తానంటే నాకు బంధుప్రీతి నిజమేనయ్యా, వాళ్ళని చూస్తే బాధ కలుగుతోంది, మానేస్తాను అంటున్నా. ఇందులో అహంకారం ఏముంది, బాధ ఉంది. కానీ అదే నాయనా అర్జున, మనుషులు మోసపోయేది అక్కడే. చెయ్యవలసిన పనిని అతిగా చేసి అహంకారానికి పోవడం ఎంత తప్పు, చెయ్యవలసిన పనిని అసలే చేయకపోవడం కూడా అహంకారమే. అంచేతను నివృత్తి మార్గం అన్ని విధాలా మంచిది కాదు. ఎప్పుడది దేని నుంచి అయిపోవాలి, పని చేయాలి ముందు, ఇంక తర్వాత దాని ఫలితం గురించి నివృత్తి ఉండాలి. పని నివృత్తి అంటే ఎలాగా? మనలో చాలామంది ఏం చేస్తామంటే చేతకాక వెనక్కి వెళ్ళిపోతామండి. చేతకాక వెనక్కి వెళ్ళొద్దు. క్షమాశక్తౌ జ్ఞానే మౌనం. మౌనం విభూషణం మౌనం అపండితానం. ఏమీ తెలియని వాడికి సభలో ఉండగా విద్వాంసుల మధ్యలో ఉంటాడు ఒకడు, వాడికి ఏం తెలియదు, వాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడలేడు. వాడు ఏదో మౌనం మహాయోగి రమణ మహర్షి అంటే అలాగా తెలియదు వాడికి. అందుకే విభూషణం మౌనం అపండితానం. కానీ గొప్ప జ్ఞాని అయి ఉండి మౌనంగా ఉంటే అది గొప్ప విషయం. అంత జ్ఞానం ఉండి కూడా అడిగితే తప్ప చెప్పదలుచుకోవాలి. నిజమే, చెప్పకూడదు. అడిగితే చెప్పాలి, అడిగినంతవరకే చెప్పాలి. అడిగారు కదా ఇంకో గంట చెప్పొద్దు. దానికి అవసరమైన సమాధానం, అవసరమైన దాని గురించి చిన్న వివరణ లేదా ఉదాహరణ, అయిపోయింది, దాంతో అయిపోయింది. అది ఇంకా అడిగిన వాళ్ళకి నాకు మొత్తం ఒక గంట సేపు మాట్లాడడం అలవాటు అంటే ఇంకెవడో అడగడు. ఇంకా అమ్మో ఆయనతో చెప్తారు కానండి, కష్టమండి బాబు, చాలా చెప్తారు, ఒక గంట ఎందుకంటే దానికి అంతసేపు అని అనిపిస్తుంది. అందుకని అది కూడా తగ్గించుకోవాలి. అంచేది మానేయడంలో కూడా ఒక అహంకారం ఉంది. ఏమిటి అహంకారం? అహంకారం అనగానే మనం గర్వం అనుకుంటాం. పొరపాటు మాట, మనమే చాలాసార్లు చెప్పుకున్నాం. అహంకారం అంటే గర్వం కాదు, నేను 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 చేస్తున్నాననే భావన. ఇది అందరిలో వినయంగా ఉంటున్నారని మనం అనుకుంటున్న వాళ్ళలో కూడా అహంకారం ఇదే. దాన్ని సాత్విక అహంకారం అంటారు. పైకి కనపడరు వీళ్ళు, లోపల మాత్రం మనది మంచి పని, మనం జరగాలి, ఇలాగే జరగాలి, అందరూ ఈ మార్గంలోనే ఉండి. ఎందుకు అంత కాంక్ష? అందరూ ఆ మార్గంలో ఉండకపోతే ఏమైంది? నువ్వు ఉండరాదా అంత గొప్ప మార్గం అయితే? అబ్బే లేదండి, లోకంలో అందరినీ మన దాంట్లోకి లాగేయాలి, ఇదో పార్టీ. అందుకే భక్తిలో కూడా బాగా ముఠాలు పెరిగాయి. వారి ముఠ, వీరి ముఠ, దేవుడు కూడా ఆ దేవుడు ముఠ, ఈ దేవుడు ముఠ. మా దేవుడేనండి మాకు ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనేనండి. అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఏమిటో సమాసానికి అర్థం చెప్పానని మాట్లాడేవాడిని. ప్రతివాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే. ఈయనేదో దేవుడు నమ్ముతాడు, ఆయన ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిపోవాలి. మరి అయిపోయిన వెంకటేశ్వర స్వామి ఏం కావాలి? మనకు అనవసరం. ఎందుకంటే మనకు ఆయన నచ్చరా, ఇంకోటి పట్టుకున్నాం ఇక్కడ. అలా అయిపోరు ఎవరు పడితే వారు. దానికో లెక్క ఉంటుంది. మరి ఈ రూపాలన్నింటిలో ఏది గొప్ప రూపం ఉంటే దాని లెక్కలు దానికి ఉన్నాయి. అసలు ఈ రూపాలన్నీ వదిలేయడం చాలా గొప్ప విషయం. ఈ రూపాలు కేవలం అరూపాన్ని పట్టుకోవడానికి, ఈ సగుణాలన్నీ నిర్గుణాన్ని చేరడానికి, ఈ ఆకారంలన్నీ నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి, అసలు మన ఆకారం కూడా మనం నిరాకారం అనే విషయం తెలుసుకోవడానికి. ప్రతిరోజు కూడా సుషుప్తి అవస్థలో మనం నిరాకార స్థానంలో ఉండి మనం ఆనందిస్తున్నాం. అప్పుడు మనకు ఆకారం లేదు, శరీరం లేదు, మనస్సు కూడా లేదు. కారణ శరీరం అంటారు దాన్ని. ఆ నిరాకార స్థితిలో ఉన్నంత ఆనందంగా మనం సాకారంగా ఎప్పుడూ లేవు. అందుకే పొద్దున్న లేవగానే ఒళ్ళు తెలియదండి బాబు, ఎంత సుఖంగా పడుకున్నామో నిజంగా అంటే ఆ సుఖాన్ని, ఆ ఒళ్ళు తెలియని అజ్ఞానాన్ని, అజ్ఞానమే కదా తెలియకపోవడం, ఆ సుఖం ఆనందాన్ని పొందినవాడు ఒకడున్నాడు, వాడు నిరాకారం, వాడికి ఆకారం లేదు.
అదే అదే మన అసలైన ఆకారం. ఆ కారణ శరీరంలో ఉన్నది అసలైన ఆకారం. ఇంకాస్త దాన్ని పట్టుకుని దాంట్లోనే ఉండగలిగితే అసలు ఆ జీవుడు కూడా దేవుళ్ళలో కరిగిపోతాడు. సముద్రంలో ఉప్పరాయి, అంత ఇంక మాట్లాడద్దు. అది జ్ఞానం. అంచేత ఏది అహంకారం ఆశ్రయించ, నువ్వు మానేస్తానండంలో అహంకారం లేదంటున్నావు కదా అర్జున. అంటే ఏముందండి, భీష్ముడు చాలా మాకు తాతగారు, ద్రోణాచార్యులు నాకు చదువు చెప్పినవాడు, మరి దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ మా అన్నదమ్ములే కదండి. అశ్వత్థామ నాకెంత స్నేహితుడు, ఒక కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నావు, అతనితో యుద్ధం చేయమంటే ఎలాగే, ఇది అహంకారం ఏముందంటే అది ఒక్కసారి ఆలోచించు అర్జున. నువ్వేమన్నావు? భీష్ముడు మీ తాతగారు కాబట్టి ఆయనతో యుద్ధం చెయ్యవు. అశ్వత్థామ మంచం కంచం కాబట్టి యుద్ధం చెయ్యవు. దుర్యోధనుడు తమ్ముడు కాబట్టి యుద్ధం చెయ్యవు. దాయాదులు దియాదులు కాబట్టి యుద్ధం చెయ్యవు. బాగుంది. ద్రోణాచార్యుడు గురువు గారు కాబట్టి యుద్ధం. అంటే అమాయక ప్రజలైతే మొత్తం ఊచకోత కోసేస్తావే. మీ అన్నగారు వెనక రాజసూయాగం చేసినప్పుడు తమరు తూర్పో దక్షిణమో వెళ్ళారు కదా, నలుగురు అన్నదమ్ములు 4 దిక్కులు వెళ్ళి మొత్తం ఆ దిక్కుల్లో ఉండే వాళ్ళందరినీ జయించి వచ్చారు కదా. అప్పుడు ఏమైందండి ఇది? అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి, అంటే మీ చుట్టాలు ఉంటే వాళ్ళని ఏం చెయ్యవన్నమాట. నీకు చదువు చెప్పడము, నీతో కలిసి పడుకోవడము, నీతో కలిసి అన్నం తినడము, నీకేమైనా కొన్ని ప్రయోజనాలు చేయడము, ఇది చేసిన వాళ్ళ పట్ల నువ్వు యుద్ధం చెయ్యవు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, అది చెయ్యని వాడు ఎంత సన్మార్గుడైనా అమాయకుడైనా, నీ మీదకి వాడు రాకపోయినా నువ్వే వాడి మీదకి వెళ్ళి యుద్ధం చేసేస్తావు. అంచేత అర్జున, నిన్ను యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ నేను చెప్పడం లేదు. యుద్ధం చెయ్యనడానికి నువ్వు అనుకుంటున్న కారణంతో యుద్ధం చేయమని చెబుతున్నాను. ఆ కారణం సరైందేనా? ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. మనం వాళ్ళని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడక్కలవాడు దుర్మార్గుడు, వదిలేయడమే. వాడు ఆ పాటలు పడాల్సిందే. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, రకరకాల బంధువులందరూ దుర్మార్గులైన వాళ్ళని కాపాడుకుంటూ రావడం వల్లే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. వీడుకుండే రాజకీయమైన పలుకుబడంతో ఉపయోగిస్తాడు, డబ్బంతా ఉపయోగిస్తాడు వాడు కొడుకును కాపాడుకోవడానికి. వీడు ఇలా ఎదిగిపోతాడు బాగా. రేపొద్దున ఇంకో దౌర్భాగ్యుడు వాడికి పిల్లనిస్తాడు. వాడు ఎదిగిపోయాడు. మరి రేపొద్దున నా లీడర్ అయిపోతాడు. వాడికి లీడర్ అవ్వడం ముఖ్యం, మంచివాడు అవ్వడం ముఖ్యం కాదు. ఎందుకంటే ఇచ్చేవాడు కూడా అటువంటి వాడే. మొత్తం దేశంలో గూండాయిజం పెరిగింది, అధికారం వెనకాల రౌడీయిజం, దానికి దగ్గరే సంపదలు, మొత్తం కుళ్ళిపోయింది వ్యవస్థ. ఈ కుళ్ళిన వ్యవస్థను బాగు చేసేందుకు కనీసం దాన్ని బాగు చేయలేకపోయినా మనమేనా అలా ఉందామని ప్రయత్నించడం మానేసి మనం మన జపాల్లో, మన పూజల్లో, మన హోమాల్లో, మన పుష్కర స్నానాల్లో మనం మునిగిపోయాం. ఇదో మత్తుబెళ్ళ. ఇందులో మునిగిపోదాం. మన సమాజం కూడా మనకు అనవసరం అని ఇటు లాగేసేవాళ్ళు కొంతమంది, అటు దోచేసుకునేవాళ్ళు కొంతమంది. చివరికి వాళ్ళే ఇక్కడ వచ్చి మాట్లాడతారు, వాళ్ళే ఉపన్యాసాలు, వాళ్ళకి సన్మానాలు, వాళ్ళే శివలింగాలు పెట్టి పెద్ద పెద్ద అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకాలు, వాళ్ళ చుట్టూ సన్యాసులు, స్వామీజీలు, రకరకాల ఇంకా ఎవరెవరు ఎలా సంపాదిస్తున్నారో, ఎన్ని రకాల అక్రమాలు వస్తున్నాయో తెలుస్తూ వాళ్ళ చుట్టూనే జరుగుతున్నారు. యోగులు కూడా, యోగులను పిలువబడుతున్న వాళ్ళు. ఇది మన సమాజం నడుస్తున్న తీరు. దీని మీద కృష్ణుడు చెబుతా, ఇదంతా అహంకారం కాదా అంటున్నాడు. మీరు భక్తి అంటారు ఏమిటి దాన్ని? యదహంకారం ఆశ్రిత్య. మీకు కావలసిన వాళ్ళైతే మీరు ఇష్టం వచ్చినట్లు లాగేసుకుంటారా? మీరు కలిసి సమాజాన్ని దోచేస్తారా? మీకు అక్కర్లేని వాడైతే తిరుగుబడి వాడికి వేదాంతం బోధిస్తారా? అంటే పాపం పేదవాళ్ళు, బలహీన వర్గాలు, చేతకాని వాళ్ళంతా అలా వేదాంత మాటలు నమ్ముతూ కూర్చోవాలి. చక్కగా సంపన్నులు, జమీందారులంతా భక్తి పేరు చెప్పి దోచుకుంటారు. అంచేత నువ్వు ఎవరితో యుద్ధం చేయనంటున్నావు, ఎందుకు యుద్ధం చేయనంటున్నావు నాకు ముఖ్యం, ఎవరనేది ముఖ్యం కాదు. ఇదివరకు రాజసూయం బ్రహ్మాండంగా చేసేసావు కదా, ఇదే కౌరవులు వస్తే ఒక్కడమే యుద్ధం చేసావు కదా. ఇప్పుడు నీ అన్నదమ్ములంతా సాయంగా ఉండే వాళ్ళంతా సిద్ధపడుతుంటే నువ్వు వెనక్కి ఎందుకు వస్తున్నావయ్యా? ఇది అహంకారం కాదు. ఇది అంచేది అహంకారం అంటే గర్వం కాదు, నేను నా వాళ్ళు అనే భావన. ఇది గర్వం కంటే ఎక్కువది. గర్వం ఒక దశలో పోతుంది, ఇది ఎప్పటికీ పోతుంది, చచ్చినా పోతుంది. ఆ ఉన్నవాళ్ళ మీద నా వాళ్ళు, ఇంకా మా మనవరాల కడుపునో కాయలేదు, మనవరాలకి పిల్లలు పుట్టలేదు ఏమిటో, అది చూసి పోదామనుందని ఒక మామగారు కానీ తాతగారు కానీ అనుకున్నారంటే వీళ్ళ ప్రాణం పోయినా మళ్ళీ ఆ మనవరాల కడుపును పుడతారు. ఇదో కర్మ. ఎందుకంటే అనుకున్నారు ఆ మనవరాల కడుపును కాయగాయలే, వీళ్ళే కాస్తారా కాయ కింద. మళ్ళీ మొత్తం జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సమస్తం దుఃఖం అనుభవించాల్సిందే. ఎందుకు తెచ్చిపెట్టుకోవాలంటే దాన్ని? మరి దీని మమకారం అమ్మ పెద్ద, ఆ మమకారం చాలా తప్ప, మాది అహంకారం కంటే దారుణమైంది. దాన్ని తెంచుకోవలసింది. మనవాళ్ళు మనవరాళ్ళ గురించి ఆలోచించవలసింది కొడుకులు కోడళ్ళు తప్ప మామగారును తాతగారు కాదు. యద్యహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. నువ్వు నిజంగానే ఈ నేను నా వాళ్ళు అనే మమకారంతో నువ్వు యుద్ధం చేయనంటున్నావునా కాదా అర్జున అంటే, అవును బాబా నీకు తెలియందే ఉంది, అంతే అయిపోయింది.
అంచేది మమకారం కూడా అహంకారమే. మమకారాన్ని గొప్ప విషయం కింద చెప్పొద్దు. పిల్లలకి 5 ఏళ్ళు వచ్చే వరకు పెంచడంలో మమకారం ఉండాలి. 5 ఏళ్ళు తర్వాత కారం ఉంటుంది, మమ తగ్గుతుంది. 16 ఏళ్ళ తర్వాత వాడే కారం చూపిస్తాడు మొత్తం అంతా. ఇక తీపి ఉండదు జీవితంలో. ఇంక మమ ఎక్కడది? అంతే. దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. 5 ఏళ్ల వరకు పిల్లల్ని దేవుళ్ళ చూడమని చూపించవలసిన మమకారం అంతా అప్పుడు చూపించండి, అప్పుడు చూపించాలండి. తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు, డే కేర్ సెంటర్లో బారేస్తున్నారు. ఎవరు భరించినా మంచిదే, తల్లులు భరించరు, తండ్రులు భరించరు. ఏమైంది మమకారం? పైగా ఇదంతా వారి కోసమే అండి. వారి కోసమైతే వారు కోరుకుంటున్నది తల్లిదండ్రుల సమయం కోరుకుంటున్నారు పిల్లలు. ఇవాళ తల్లిదండ్రుల సంపద కాదు. 5 ఏళ్ల పిల్లకి హాస్టల్లో బారేస్తే అన్యాయంగా పట్టుకెళ్ళి పిల్లాడినో వాడికి తల్లిదండ్రుల సంపద వాళ్ళకెందుకండి? నీ భవిష్యత్తు వాడికి తెలుసు. ఆ భవిష్యత్తు ఏమిటో. తల్లి ఊళ్ళో గువ్వలా పడుకుందామని వాడు చూస్తుంటే ముందు ఆ గువ్వలా పడుకొని వాళ్ళు హాయిగా నాన్న నీకున్నానరా అంటే వాడు సురక్షితమైన భావనతో పెరిగి తర్వాత వాడు కూడా ప్రపంచదాన్ని సురక్షితంగా కాపాడుతాడమ్మా. ప్రేమ అందుకున్నవాడే ప్రేమించగలడు. ఇవాళ దురదృష్టవశాత్తు మన ఆదాయాలు, మన సంపాదనలు, మన స్వేచ్ఛలు, మన హక్కులు, మన వ్యక్తిగత స్వార్థాల కారణంగా ఆడ మగ పిల్లల్ని 3 ఏళ్లకే డే కేర్ సెంటర్లోనూ హాస్టల్లోనూ పారేయడం కారణంగా పిల్లలు ఇంచుమించు అనాథలైపోయారు. వాళ్ళకి తల్లి ప్రేమ అందలేదు, తండ్రి ప్రేమ అందలేదు. పోనీ మా అమ్మ మా తాతగారైనా ప్రేమించే వాళ్ళు అసలు ఇంట్లో వండిస్తే కదా వాళ్ళని ముందే పంపించాం. వీళ్ళకో ఏసీ హాస్టల్లో, వాళ్ళకో ఏసీ ఓల్డేజ్ హోమ్. ఈ పసిపిల్లలకు కోసి మిగిలింది చివరికి. మరి ఇది ఎలా అంటారండి మమకారం అని? మమకారం అని వాళ్ళు చేసే పనులు ఇవి. అయ్యో మా చిన్నతనంలో చూసాం పాపం వాళ్ళు చినిగిపోయిన చీర కట్టుకుని ఆ రవికుల కొట్టలు మాకు దొరికారు. వాళ్ళు పేదరికం ఉన్నాయి అసలు అది ప్రస్తావించలేదు. 4 ఆడపిల్లలు 4 మగపిల్లలు ఉన్న కుటుంబంలో ఆ తల్లి తండ్రి కేవలం 250 రూపాయల జీతంతో 1976 సంవత్సరంలో కూడా 10 మందిని పోషించడం నా కళ్ళతో నేను చూశాను మా ఊళ్ళో. వారి అనుమతి లేదు కాబట్టి వారి పేరు చెప్పట్లేదు నేను. కానీ మంచి విషయం. 8 మంది పిల్లలు, 2 పెద్దవాళ్ళు, 10 మంది, 2 గదులు ఇంట్లో, వంటగది బయట హాల్ లాంటిది అంతే, 2 అంతే, 2.5 మహా ఇది కాస్త వడ్డించిన తినడానికి ఒక చిన్న గది ఉండే. ఏ రోజు ఏ లోటు లేదేమో, ఆవకాయ వేసుకున్నారో చారు వేసుకున్నారో ఆనందంగా ఉండేవారు అందరూ. అటువంటి కుటుంబాలను నా కళ్ళతో నేను చూడబట్టి సంతృప్తిగా బతకడం ఏమిటో నాకు వారి దయవల్ల నాకు అర్థమైంది. వాళ్ళు ఏం బాధపడినా వాళ్ళు స్వయం పాకమే, మాకేం తెలిసేది కాదు. వాళ్ళు ఏదో అనుకున్నారు, అదంతా పుటపాకం అంతే. ఆనందంగానే ఉండేవారు అందరూ. ఎక్కడ అసలు లేమి అనేది కనపడేది కాదు. శ్రీరామనవమి పండుగ ఆ ఇంట్లో చేసేవారు. ఊళ్ళో వాళ్ళందరికీ మామిడి పళ్ళు విసనకర్లు ఇచ్చేవారు. ఎంత విచిత్రమైన కుటుంబం అండి. తలుచుకుంటే నాకు ఇప్పటికి ఒళ్ళు పొలకిస్తుంది. ఆ కుటుంబంతో నాకున్న అనుబంధానికి నేను నమస్కారం చేసుకుంటాను రోజు. ఎంత గొప్పవాళ్ళరా వీళ్ళని. ఆ స్థితిలో మామూలు చాలా సాధారణ స్థితిలో ఉండి కూడా శ్రీరామనవమికి పండుగ చేయాల్సిందే ఖచ్చితంగా. అందరికీ ఊళ్ళో అందరినీ పిలిచి విసనకర్లు ఇవ్వాల్సిందే, మామిడి పళ్ళు ఇవ్వాల్సిందే. ఎంత గొప్ప విషయం. ఇది జీవితం అంటే. ఇవాళ 2 పిల్లల్ని మించి ఎవరికీ లేరు. 3 అంతస్తుల మేళ్లు బాగా ఉన్నాయి, అయినా లోపల దరిద్రమే తాండవిస్తుంది. భావదారిద్ర్యం. అది లేదు ఇది లేదు. 2 ఒక కారు ఏం సరిపోతుంది ఈ రోజుల్లో? ఈ ఆలోచన చేస్తే భగవద్గీత ఏమిటో అర్థమవుతుంది. యద్యహంకారమాశ్రిత్య నయోత్సైతి మంజసే. ఇవి మమకారం నువ్వు చెబుతున్నది అహంకారం, మాట్లాడొద్దని చెప్పాడు కృష్ణుడు. నాటకం ఆడద్దు, తెలుసుకో. ప్రకృతిస్వాం నియోక్షతి మిథ్యేష వ్యవసాయస్తే. ఈ నేను చెయ్యను ఏదో యుద్ధాన్ని ఏదో పెద్ద అహింసాభావంతో మాట్లాడుతున్నామే, పెద్ద అహింస బాగా వంటబట్టిన వాళ్ళలాగా. ఇది ఏష వ్యవసాయ మిథ్య. నువ్వు కపటం, నాటకం ఆడుతున్నావు. నీ వాళ్ళు కాబట్టి చేయనంటున్నావు. వేరే వాళ్ళు అయితే ఊచకోత కోసేస్తామే, గొప్పలు చెబుతావు బయటకు వచ్చి. ఎవడో చిన్నతనంలో అగ్నిదేవుడు ఆకలి తీర్చడం కోసం మొత్తం వాన కురవకుండా చేసేసి మొత్తం అడవిలో ఉండే చెట్లన్నీ దహనం చేసేస్తావా? జీవులన్నీ చంపేస్తావా? పొరపాటును పాము తప్పించుకుంటే దాన్ని తోక తెగేలా కొడతావా? ఓ తల్లి తప్పించుకుంటే దాన్ని చంపుతావా? పెట్టెలు ఉన్నాయని కూడా పట్టించుకోవా? నీ కాళ్ళ మీద పడ్డాడు కదా అని మయుడికి శరణమిస్తావా? నేను వద్దని చెప్పినా సరే. మరి అంతే కదండి. రాక్షసుడైన మయ్య శిల్పికి శరణం ఇచ్చాడు. ఎందుకని? ఈయన కాళ్ళ మీద పడ్డాట. అంటే అర్జునుడికి ఎంత అహంకారం ఉంది. కాబట్టి భగవద్గీత అర్జునుడికి అవసరం అమ్మా, అదృష్టం కాదు, అవసరం. ధర్మరాజుకు అవసరం లేదు, భీముడికి చెప్పి ఉపయోగం లేదు, భీష్ముడికి చెప్పాల్సిన అవసరం. ఆయన అతీతమైన మనిషి, కుష్ఠుడితో సమానమైన మనిషి. ఆయనకెందుకు భగవద్గీత?
అందుకని ఎవరికి అవసరమో వారికి చెప్పాడు. ఆ వినడానికి ఎన్ని జన్మల పుణ్యం మాట్లాడద్దు. ఎంత భగవద్గీత విన్నా కూడా కోయాడు జన్మ ఎత్తాడు, బోయాడు జన్మ ఎత్తాడు. త్యాగం చేస్తే తప్ప మోక్షమే రాలేదు. అదృష్టం అంటారేమిటి? అవసరం అంతే. అవసరం ఎవరికి అవసరమో వారికి చెప్పాడు. మనకి జీవితంలో చాలా అవసరాలను మనం ఏదో అదృష్టం కింద భావించి అదో నాటకం ఆడుతూ ఉంటాం. ఇక్కడ ఆ వినడమే అదృష్టం, చూడడమే అదృష్టం, అసలు ఆలోచన అసలు మనం పుట్టడమే అదృష్టం, ఇంక గొడవలేదు. ఇంకా ఈ అదృష్టాన్ని నమ్మినంతకాలం దృష్టం మొత్తం మాయ కిందే ఉంటుంది. ఏం కనపడదు, అసలు ఏది జరగదు. ముందు అదృష్టాన్ని పక్కనట్టు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అందుకనే దేశం మొత్తం వెనకపడదు. అదృష్టమే మనకి ఎంతసేపు ఏదో కలిసి వస్తుంది, ఆకాశం కేసి చూస్తూ ఉంటాం అంతే. ఈ భూమి మీద పని చేయం. ఈ మధ్య ఇంకా అదృష్టాలు, చేతులు, రాళ్ళు, రప్పలు బాగా పెరిగాయి. ఇంక మన అజ్ఞానం పెరిగే కొద్దీ వారు పెంచుతూ ఉంటారు. అంచేత నువ్వు అంటున్నది నాటకం. మిథ్యేశ వ్యవసాయిస్తే ప్రకృతి స్వామిని యోక్షతి. నీ సహజ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది. యుద్ధమే కాదు, ఏ పనైనా చేయిస్తుంది. అందుకే మీరు గమనించండి, చాలామంది ఏవో పనులు, ఉద్యోగాలు ఆపేసి మానేసిన వాళ్ళు, వ్యాపారాలు మానేసిన వాళ్ళు వాటి గురించి మాట్లాడడం మానరు. అంటే ఇదే ప్రకృతి స్వామిని యోక్షతి. అయిపోయింది కదండి, అది ఇంకా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి? అంటే ఇంకా చెయ్యాలని, ఇంకా ఏదో చేయలేకపోయాలని, అసలు చేసిన గొప్పంతా చెప్పాలని, ఆ గొప్పంతా ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని, ఇంకా మనకి జరగాల్సిన సన్మానాలు జరగలేదు, ఇదంతా మనిషిలో ఉంది. దీని అహంకారం అంటే ఒప్పుకోడు. అంటే నా తాపత్రయం అండి. ఈవేళ లోకం పాడైపోతుంది. లోకం పాడైపోతే చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. నిన్ను చెప్పమని చెప్పలా. నువ్వు పుస్తకం చదువుకుంటూ కూర్చోడాయే. పోనీ అలాగని వేదిక మీదకి పిలిస్తే ఈయన మాటలు ఎవరో వినలేరాయే. జనం పారిపోతున్నారు అక్కడి నుంచి. సుత్తి కొట్టేస్తున్నాడు బాబు, ఒకటి అర్థం అవట్లేదని. ఎందుకంటే చెప్పే విధానం ఈయనకి తెలియదు. వక్తా దశ సహస్రేషు. పాండిత్యం వేరు, సభలో మాట్లాడడం వేరు. మాట మాట్లాడితే బాంబులా పేలాలి, లేదా భక్తి కలగాలి. ఈ రెండిట్లో ఏదైనా కలగాలి. తన్మయమైన భక్తిభావమైనా కలగాలి. హృదయంలో చైతన్యం కలిగి బాంబులా పేలాలి. ఈ రెండు లేకుండా ఊరికే చదువుకుంటూ పోవడం, ఇదంతా చదివిన తర్వాత కొబ్బరికాయ చెక్కేస్తాం, కొబ్బరికాయల బ్యాచ్ ఇదంతా. ఏం ఉపయోగం లేదు ఇలా 100 ఏళ్ళు చదివినా. అంటే ప్రకృతి స్వామిని యోక్షి. నువ్వు పనులు మానేసినా మాట్లాడతావు యుద్ధం గురించి. అర్జున, ఈవేళ నువ్వు యుద్ధం విరమించి ఇంటికి వెళ్ళినా యుద్ధానికి తాలూకు ఆలోచనలు నీ మనస్సులోంచి పోవు. మనకు కూడా చాలా మందిని గమనించండి. మనలో చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? మౌనంగా ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నా సరే ఏదో లోపల ఎవరితోనో దెబ్బలాడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, గొడవ పడుతూ ఉంటాం. కాసేపు ఏమిటిదంతా ఎవరు లేరు కదా అనుకుంటాం. అంటే మన లోపల స్వభావంలో ద్వేషాలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, పంతాలు ఉన్నాయి, పట్టింపులు ఉన్నాయి. కానీ పైకి మాత్రం ఇవి ఏమీ లేనట్టుగా ఎవరన్నా అప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు మావయ్య గారు అంటే ఏదో రామకృష్ణ అనుకోట్ల రాగద్వేషాలకు లోనయ్యాడు చెప్పడా విషయం. మేము ఏమని చేస్తామో రామకృష్ణ అనుకుంటున్నాం. అనుకోడు, రమ్యకృష్ణ అనుకుంటాడు. రామకృష్ణ ఎందుకు అనుకుంటాడు? లోపల నడుస్తుంది వ్యవహారం చెప్పడం బయటికి. ఇది మిథ్యేశ వ్యవసాయిస్తే. ఈ నాటకం నుంచే మనం బయటపడాలి. ఎవరికో జవాబు చెప్పడం ముఖ్యం కాదు. ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగా ఉన్నా కూడా లోపల బీపీ వచ్చినంత ఆవేశం, ఆలోచనలు ఎందుకు వస్తున్నాయండి? అసలు మనలో మనమే ఒక్కోసారి పైకి ఎందుకు మాట్లాడేస్తున్నామండి? ఎవ్వరు లేకయుండినను ఏకత నెమ్మది నుండలేకను చివ్వకు చేయిసాచి పలు చింతలు వంతలు తిట్లు దండకా రువ్వుచునుండె చిత్తము విరోధి ఎవండిట నాకు నేనుగాక అబ్బా అబ్బా అమ్మా జగన్మాత ప్రపంచమెల్ల మనసై నసబెట్టుచునుండె పార్వతీ ఈ ప్రపంచం ఎక్కడో లేదమ్మా. యోగ వాసిష్టం చెప్పినట్టుగా నా మనస్సులో ఉంది తల్లి. లేకపోతే ఎవ్వరూ లేరు కదా, నేను ఒక్కడే ఉన్నాను కదా, ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నా? నమశివాయ అని ఎందుకు అనలేకపోతున్నా? ఏదో కావాలి, ఏదో చెయ్యాలి, ఎవరితోనో దెబ్బలాడాలి, ఎవరి నుంచి దాటి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ తపన మనిషికి తప్పడం లేదే. దీనికోసమే కదా. అలాగే కొన్ని కోట్ల మంది అనుకుంటున్నారు. ఈ మొత్తం కలిపి ఈ ఘర్షణలన్నీ వచ్చాయి, అనేక ఉగ్రవాదాలుగా మారాయి. ఈవేళ వీరు ఉండకూడదని వారు ఉండకూడదని వీరు, అనేక రకాల ఘర్షణలు, కుల ఘర్షణలు, మత ఘర్షణలు, ఉగ్రవాద ఘర్షణలు ఎందుకు వస్తున్నాయండి? ఈ స్వార్థం కదా. మరి భగవద్గీత పక్కా నిజం కదా. అంచేత మన మనస్సుని పుటం పెడితే తప్ప ఈ కాలుష్యాలు పోవు. మిథ్యేశ వ్యవసాయస్తే ప్రకృతి స్వామిని యోక్షతి. ఆ ఏదో చెయ్యాలి, ఎవరినో దాటిపోవాలనే ఒక వెర్రి తపన మనస్సులో ఉంటుందే, దాన్నే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూల కారణం. ఎందుకంటే ఏదో చెయ్యాలి, ఎవరినో దాటిపోవాలి, మనం నెంబర్ 1 అయిపోవాలి. 70 ఏళ్ల వాడికి కూడా ఈ కాంక్ష పోదు. ఇంకా ఏదో పుస్తకాలు రాసేద్దాం. ఏమిటి రాసేది? చదివేందుకు ఓపిక లేదే. ఎవడు చదువుతాడు ఇవన్నీ? బోల్డు పుస్తకాలు వస్తున్నాయండి. ఆధ్యాత్మికమైతే వెర్రెత్తినట్టు వస్తున్నాయి. అదే రామాయణం, అదే భారతం, అదే భాగవతం మళ్ళీ రాసేయడం ఎందుకో తెలియదు. ఎందుకంటే పోనీ రామకోట రాసుకుంటే పుణ్యమైనా వస్తుంది.
ఇవన్నీ ఇక మానుకోవాలి, ఇవన్నీ ఇంక చదువుదాం, చదివిన చాలు తెలుసుకున్నాం, ఎవరైనా అడిగితే చెబుదాం, లేకపోతే లేదు, అడగకుండా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి, ఈ స్థిరత్వం మనం పొందాలి, ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి, పుట్టలోకి వెళ్ళిపోవాలి. 60 దాటే మిత్రమా, అధ్యాయం ముగిసిపోతోంది, భగవద్గీత అయిపోతోంది, జీవితం కూడా అయిపోతుంది. అందుకే ఒక్కసారి మన మనస్సును మనమే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మనస్సుని పుటం పెట్టడం అంటే ఎలాగో రామదాసు చెబుతున్నాడు. కాంచన వస్తు సంకలిత కల్మషము అగ్నిపుటంబు పెట్టి వారించిన రీతి ఆత్మ నిగుడించిన దుష్కర దుర్మల త్రయంబు అంచిత భక్తి యోగ దహనార్చిత గుల్పక వాయునే కనత్ కాంచన కుండలాభరణ దశరథి కరుణాపయోనిధి కరుణాపయోనిధి కనత్కాంచన కుండలాభరణ. ఆ ప్రయోగం చూడండి. శ్యామచంద్రమూర్తి తొడుక్కున్న బంగారపు ఆభరణాలు ఎప్పటికి కనపడ్డాయి, ఈయన జయించాడు. మరి మా ఆభరణాలన్నీ తొడుక్కున్నావయ్యా, ఎవడబ్బా సొమ్మని తిరిగి ఉంటాడు. అలాగే నేను ఇచ్చిన బంగారం అంతా తొడుక్కున్నావు కదా, చాలా బాగున్నావయ్యా, దేవుణ్ణి చాలా బాగున్నావయ్యా, ఆయన బాగుండడం ఈయనకి కావాలి, కాబట్టి ఈయన బాగుండడం ఆయనకి కావాలి. అందుకని నీ బంగారం చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందయ్యా రామచంద్ర, నిజంగా బంగారంలో ఉండే మాలిన్యం పోవాలంటే ఏం చేస్తారు? కాంచన వస్తు సంకలిత కల్మషము. ఆభరణంగా ధరించిన బంగారానికి ఎంత లేదన్నా కొంత మట్టి అంటుతుంది కదా, చెమట మట్టి అంటుతే తప్పదు, పైకి కనపడకపోవచ్చు, అందుకే మెరుగు పెట్టమంట. మామూలు మెరుగు కాకుండా అసలు దాని నుంచి ఇంకో ఆభరణం మళ్ళీ దాన్ని కరిగించి మూస బంగారం చేసి మళ్ళీ కొత్త ఆభరణం తయారు చేయాలి అంటే పుటం పెడతారు. పుటం అంటే మూస. అగ్నిపుటంబు పెట్టి ఆయుర్వేదంలో కూడా చేస్తారు ఈ పని. పుటం పెట్టారండి బాబు అంటారు. ఏం చేస్తారు దానికి? మూస. ఏదో ఆభరణం ఏది చేదుకో దాని మూస, అందులో ఈ బంగారాన్ని పోస్తారు ద్రవం చేసి, దాన్ని హోమగుండం కింద పాతి పెట్టేవారండి. అది పుటం పెట్టడం. హోమగుండం కింద ఎప్పుడూ అగ్ని మండుతూ ఉండాలి, అలా కింద అది ఉండాలి. లోపల కొత్త ఉడికిపోతూ ఉంటుంది, పైకి ఏం తెలియదు, మామూలుగా యజ్ఞం నడుస్తుంది, కింద అది ఉడుకుతుంది. ఆయుర్వేదంలో కూడా కొన్ని మందులు తయారు చేయడానికి ఆ మూల ద్రవం, ఔషధానికి మూలమైన పదార్థం ఏదో ఉంటుంది, దాన్ని ద్రవీకరించి దాన్ని సీసాలో పోసి పుటం పెడతారు, లోపల కింద పెడతారు. వంట పొయ్యి కింద పెట్టచ్చు, హోమగుండం సాధారణంగా హోమగుండాల కింద పెడతారు. ఎక్కువ ఆయుర్వేద వైద్యులు బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో హోమాలు చేస్తారు కాబట్టి హోమగుండం ఉంటుంది. అలాగే ఒక్కోసారి దాని అవసరాన్ని బట్టి గంటలు ఉంచవచ్చు, రోజులు ఉంచవచ్చు, నెలలు కూడా ఉంచవచ్చు. అలా పుటం పెట్టిన వస్తువు సరైన స్థితికి వస్తుంది. అలా పుటం పెట్టిన బంగారపు ద్రవంలో ఇంకా రేణువు మాలిన్యం కూడా ఉండే అవకాశం లేదు. అది పుటం పెట్టడం. పుటపాక ప్రతీకాశక రామస్య కరుణోరసక. ఉత్తర రామచరిత్రలో భవభూత చెబుతాడు. సీతా వియోగంతో రామచంద్రమూర్తి పరిపాలన సాగిస్తున్న స్థితిలో అతని మనస్సు ఎలా ఉందంటే పుటపాక ప్రతీకాశక రామస్య కరుణోరసక. రాముడు లోపల ఉడికిపోతున్నాడు. ప్రజల కోసం, ధర్మం కోసం ఒక్క పని చేయాల్సి వచ్చింది కానీ సీతా వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు. లోపల ఉడికిపోతున్నాడయ్యా, పైకి మాత్రం తన ధర్మాలు నిర్వర్తిస్తున్నాడయ్యా అని చెబుతూ భవభూత చెబుతాడు, మన గుండెలు కరిగిపోయేలాగా. పుటపాక ప్రతీకాశక రామస్య కరుణోరసగా. మా గురువు గారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు ఈ ఉత్తర రామచరిత్రకి. నవోదయాలు అక్కడ దొరుకుతుంది, కొనుక్కుని చదువుకోండి, ఎంత బాగుంటుందో నిజంగా. ఆ శ్లోకాలకు తాత్పర్యాల సజీవమైన వ్యవహార భాషలో మనం మాట్లాడుతున్నట్టుగా రాశారు. సమున్మూలయతి అంటే దుంప దించేసేయడం రాస్తారు ఆయన, అలా రాయాలి తెలుగు అంటే. ఏదో నిర్మూలించును అనడం కాదు, సమున్మూలయతి. ఉన్మూలయతి సమున్మూలయతి తేడా ఉంది కదా. మాస్టర్ సమున్మూలయతి అంటే దుంప దించేసేయడం రాస్తారు, అది దానికి సరైన తెలుగు అది. సంస్కృతంలో ఉండే నను లాంటి చిన్న మాటలు కూడా తెలుగులో సరైన మాటలు వెతికి రాస్తారు. ఏదో ఊరికే డొంక తెలుగుడు తాత్పర్యాలు రాయడం కాదు, ఎంతకంటే మూలమే బాగుందిరా అనేలాగా. అదే ఆయన గొప్పతనం. నేను చదివిన మూలాన్ని ఎంత ఆనందంగా ఉంటుందో నాకు ఇప్పుడు అది గుర్తొస్తుంది. పుటపాక ప్రతీకాశక రామస్య కరుణోరస. ఆ అగ్నిపుటం పెడితే గాన బంగారంలో ఉండే మాలిన్యాలు పోనట్టుగా ఆత్మ నిగుడించిన దుష్కర దుర్మలత్రయం. సాత్విక గుణం సత్వమాలిన్యం, రజోమాలిన్యం, తమోమాలిన్యం. సరే సత్వం కూడా మాలిన్యమే. ఇదే చెబుతున్నాం కదా. ఏదో పెద్ద మమకారం నాటి చెబుతారు, మమకారం కూడా మాలిన్యమే. అహంకారం ఎంత తప్పు, మమకారం అంతే తప్పు. మమకారం ఒక దశ వరకే అవసరం, తర్వాత వదిలేయవలసిందే. మమకారాన్ని గొప్ప లక్షణం కింద మాట్లాడద్దు. ఉండవలసిన సమయంలోనేమో ఉండదా, లేనప్పుడేమో పెద్ద మమకారాలు అనవసరంగా. రెండు తప్పులే. అందుకని
ఈ మూడు రకాల మాలిన్యాలు పోవాలంటే మనస్సును కూడా ఖచ్చితంగా వారించిన రీతి పెట్టవలసిందని. ఆత్మ అంచిత భక్తి యోగ దహనార్చిత గుల్పకబాయుని, అంచితమైనటువంటి భక్తి యోగం, మళ్ళీ ఆ భక్తి మళ్ళీ పూజలు పురస్కారాలు లాంటిది కాదు, అంతకంటే అతీతమైన స్థితి, అంతకంటే గొప్ప స్థితి. ఒక మెట్టు పైకి ఎక్కాలి, 4 మెట్లు దూకాలి అవసరమైతే, దూకి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నేనెవరు అసలు ఈ మనస్సు ఎవరు, ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, ఇది ఎవరూ లేకపోయినా ఎందుకు ఇలా గుజగుజలు ఆడిపోతుంది ఊరికే అంటే నాకు నేనే శత్రువులు అన్నమాట, ఇంకా ఇతరుల శత్రువులను భావించడం దేనికి పని లేక. ఇలా ఆలోచన చేస్తే వెంటనే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, క్షణం చాలు దానికి. బంగారం తయారప్పుడు కనత్కాంచన కుండలాభరణ, బంగారపు ఆభరణాలు ధరించినటువంటి మహారాజు రామచంద్రమూర్తి హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఎలా పట్టాభిషేక మూర్తి ప్రకాశిస్తున్నాడో, ఆత్మజ్ఞానం కలిగిన యోగి కూడా అలా ప్రకాశిస్తాడు ఖచ్చితంగా. సెలవు.